ఇలా పవర్ ఉంది. ఒక బుల్లెట్ ఒక వ్యక్తిని మాత్రమే చంపగలదు, అందులో ఉండే బుల్లెట్. కానీ ఒక మాట కొన్ని వందల మందిని మారుస్తుంది. మాటకు అంత శక్తి ఉంది. అంత శక్తి ఉన్నటువంటి మాటని వృధా చేయకూడదండి. మనం మాట్లాడే ప్రతి మాట మన పిల్లలకు ఆశీర్వాదం కావాలి. తల్లిదండ్రుల నోటి ప్లీజ్ రా అని అంటాను. సరే, ఆ 10 times చెప్పిన తర్వాతకి మళ్ళీ డాడీని పట్టుకొని ఇలా చేయంటుంది కదా, డాడీ కిస్ చేస్తూ థ్యాంక్ యూ డాడీ అని ఒక 10 times కిస్ చేయమని చెప్తాను. ఎందుకు సార్ అంటాడు. అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా 10 సార్లు అయిపోయాక డాడీని అలా గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ డాడీ అని చెప్పు నాన్న. ఎందుకు సార్ డాడీ గురించి ఇలా చెప్తున్నారు ఉన్నామని. మూడోసారి ఐ లవ్ యూ డాడీ అని పట్టుకుంటే బిడ్డ డాడీ అని ఆ పిల్లవాడు అడుగుతూ ఉంటాడండి. అసలు చూడండి ఎంత ప్రేమ ఉంటుందో. ఏదో ఒక మాట ద్వారా పిల్లల్ని మనం మార్చుకోగలిగినట్టయితే అద్భుతంగా రాణిస్తారు. నేను ఒకటే ఆలోచించానండి, గత 6 సంవత్సరాలుగా పిల్లలతో నాకున్నటువంటి అనుబంధాన్ని, చిల్డ్రన్ సైకాలజీని, మాటకంత పవర్ ఉందండి. కాబట్టి ముందుకు వెళ్దాం. మన బిడ్డల్ని ఈ భారతదేశానికి ఒక భావి పౌరులుగా తీర్చిదిద్ది